Audio Jungle. Audio Jungle. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము మొదటి వచనం నుండి. మోయాబుని గూర్చినది ఇజ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టుబడినదై అవమానము నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. హెబ్షోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాన్ని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయ నిర్దేశించుచున్నారు. మద్మేనా, నీవును ఏమియో చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది. ఆలకించుడి. హొరొనయీము నుండి రోదన ధ్వని వినబడుచున్నది. దోపుడు జరుగుచున్నది. మహాపజయము సంభవించుచున్నది. మోయాబు రాజ్యము లయమైపోయెను. దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది. జనులు లూహీతు నెక్కుచూ ఏడ్చుచున్నారు. ఏడ్చుచూ ఎక్కుచున్నారు. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి. అరణ్యంలోని అర్హవృక్షము వలె ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి. నీవును పట్టుకొనబడెదవు. కెమోషు దేవత చెరలోనికి పోవును. ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణము మీదికి వచ్చును. ఏ పట్టణమును తప్పించుకొన జాలదు. లోయ కూడా నశించును. మైదానము పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగిరముగా బయలుదేరిపోవలను. నివాసి ఎవడనూ లేకుండా దాని పట్టణములు పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును గాక. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిల్చెను. అదెన్నడనూ చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది. దాని వాసన ఎప్పటి వలనే నిల్చుచున్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టెదరు. ఇజ్రాయేలు వారు తామాశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీలను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు. మోయాబు పాడైపోవచున్నది. శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు. వారి యవనులలో శ్రేష్ఠులు వదకుపోవచున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు గల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబునకు సమూల నాశము సమీపించుచున్నది. దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి. దాని కీర్తిని గూర్చి వినని వారలారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావం గల రాజదండము విరిగిపోయనే అని చెప్పుకొనుడి. దేబోనులో ఆసీనురాలై ఉండుదానా, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదికి వచ్చుచున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము. ఎండిన దేశంలో కూర్చుండుము. ఆరో ఏరు నివాసి, త్రోవులో నిలిచి కనిపెట్టుము. పారిపోవుచున్న వారి యొద్ద విచారించుము. తప్పించుకొని పోవుచున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొనుము. మోయాబు పడగొట్టబడినదై అవమానం నొందియున్నది. గోల ఎత్తి కేకులు వేయము. మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియచెప్పుడి. మైదానంలోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది. హోలోనునకును, యాహసునకును, మేఫాతునకును, దీబోనుకును, నెబోకును, బేత్ దిబ్లా తయ్యమునకును, కిర్యతాయిమునకును, బేత్కామూలునకును, బెత్నెయోనునకును, కెరియోతునకును, బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు మోయాబు దేశపురములన్నిటికీ శిక్ష విధింపబడి ఉన్నది. మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది. దాని బాహువు విరవబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. దాన్ని మత్తిల్ల చేయుడి. మోయాబు తన వమనములో పొర్లుచున్నది. అది అపహాస్యము నొందును. ఇజ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడెల్లా తల ఆడించుచూ వచ్చితివి. మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి. కొండపేటు సందులలో గూడు కట్టుకొన్న పువ్వుల వలె కొండలో కాపురముండుడి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి.
వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. వారి తామసమును వచించిన రాని వారి ప్రగల్భమును నాకు తెలిసేయున్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను. మోయాబు అంతటినీ చూచి కేకలు వేయుచున్నాను. వారు కిర్హరెసు జనులు లేకపోయిరని మొరపెట్టుచున్నారు. సిబ్నా ద్రాక్షవల్లి యాజరుని గూర్చిన ఏడ్పును మించినట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను. అవి యాజరు సముద్రం వరకు వ్యాపించెను. నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడుచేయువాడు పడెను. ఫలభరితమైన పొలంలో నుండి మోయాబు దేశంలో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ద్రాక్ష గానుగులలో ద్రాక్ష రసమును లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయను. నిమీములో నీళ్లు సైతము ఎండిపోయెను. హెబ్షోను మొదలుకొని ఏలెలా వరకును యాహస్సు వరకును సోయరు మొదలుకొని హరోనయిము వరకును ఎగ్లత్షా నిషా వరకును జనులు కేకలు వేయుచున్నారు. ఉన్నత స్థలమున బలులు అర్పించు వారిని దేవతలకు ధూపము వేయువారిని మోయాబులు లేకుండా చేసెను. ఇదే యెహోవా వాక్కు. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయెను. మోయాబును గూర్చి నా గుండె పిల్లను గ్రోవి వలె నాదము చేయుచున్నది. కిర్హరెతు వారిని గూర్చి నా గుండె పిల్లను గ్రోవి వలె వాగుచున్నది. నిశ్చయముగా ప్రతి తల బోడి ఆయను, ప్రతి గడ్డము గొరిగింపబడెను. చేతులన్నిటి మీద నరుకులను, నడుముల మీద గోనెపట్టయు నున్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోనూ అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికిమాలిన ఘటమును పగలగొట్టునట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అంగలార్చుడి, మోయాబు సమూల ధ్వంసమాయను. మోయాబు, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టూనున్న వారందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును. యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగురున్నట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడి ఉన్నవి, దుర్గములు పట్టబడి ఉన్నవి. ఆ దినమున మోయాబు సూర్యుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును. మోయాబు యెహోవా కంటే గొప్పవాడునని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. మోయాబు నివాసి, భయమును గుంటయు ఉరియు నీ మీదికి వచ్చియున్నవి. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవారు గుంటలో పడుదురు. గుంటలో నుండి తప్పించుకుని వారు ఉరిలో చిక్కుకొందురు. మోయాబు మీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులగు వారు బలహీనులై హెబ్షోను నీడలో నిలిచియున్నారు. హెబ్షోనులో నుండి అగ్నియు సీహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయు వారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబు, నీకు శ్రమ. కెమోషు జనులు నశించియున్నారు. నీ కుమారులు చెరపట్టబడిరి. చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలున్నారు. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షా విధి ముగిసెను.